వెల్కమ్ టు గుప్పడంత మనసు డైలీ సీరియల్ ఎపిసోడ్స్. నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో మొదటగా చూద్దాం. మనుతోనూ అనుపమతోనూ మహేంద్ర మాట్లాడాలని ఫోన్ చేస్తే వాళ్ళిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. రిషి, మీరు ఎవరిని కలవకండి, ఏమీ మాట్లాడకండి, నిజాలన్నీ అనుపమ మేడం గారితోనే బయట పెట్టిస్తానని తండ్రికి మాటిస్తాడు. అసలు మీరు రంగాలా ఎందుకు నటిస్తున్నారని అడిగిన వసుధారకి క్లారిటీ ఇవ్వడం కోసం తనతో పాటు తీసుకెళ్తాడు రిషి. అలాగే బుజ్జిని కూడా ఆ ప్లేస్ కి రమ్మంటాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కథ. ఇక ఆగస్టు 24వ తేదీ ఎపిసోడ్ 1163లో ఏం జరిగిందనే విషయంలోకి వెళ్ళిపోదాం. సరోజ చెప్పింది నమ్మలేకపోతాడు శైలేంద్ర. అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి అని నిలదీస్తుంది సరోజ. మీ బావని నీతో పాటు పంపిస్తాను, నీ నెంబర్ నాకు ఇవ్వు, అతను బయలుదేరిన వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి సరోజ ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇదంతా చూస్తున్న ధనరాజ్, మన పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పి మళ్ళీ మీ బావ గురించి మాట్లాడతావు ఏంటి అని అడుగుతాడు. మా బావ గురించి ఒక క్లారిటీ వస్తేనే మన పెళ్లి గురించి క్లారిటీ వస్తుంది అంటుంది సరోజ. మరోవైపు ఒక ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్న బుజ్జి, ఈ ఇల్లు ఎవరిది, అన్న ఎందుకు నన్ను ఇక్కడ వెయిట్ చేయమన్నాడు అనుకుంటాడు. అప్పుడే వసుధార రిషి అక్కడికి వస్తారు. ఇదేంటి సార్ మా ఇంటికి తీసుకొచ్చారు అని అడుగుతుంది వసుధార. లోపలికి రా అంటూ బుజ్జిని వసుధారని లోపలికి తీసుకెళ్తాడు రిషి. లోపల చక్రపాణి కూతుర్ని రిసీవ్ చేసుకుంటాడు. రిషి చక్రపాణి మాటల్లో వాళ్ళిద్దరూ రోజు మాట్లాడుకుంటున్నారని తెలిసి ఆశ్చర్యపోతుంది వసుధార. తర్వాత అక్కడికి ఒక వ్యక్తి మానుతున్న గాయాలతో మెల్లిగా నడుస్తూ అక్కడికి వస్తాడు. ఎవరు సార్ ఇతను అని అడుగుతుంది వసుధార. ఇన్నాళ్ళు నేను ఎవరి పేరుతో అయితే బయట తిరుగుతున్నానో ఆ వ్యక్తి ఇతను అంటాడు రిషి. అంటే అని అనుమానంగా అడుగుతున్న బుజ్జిని ఒరే ఆఫ్ నిక్కర్ గా అని పిలుస్తాడు ఆ వ్యక్తి. నన్ను అలా పిలిచేది రంగా ఒక్కడే అని అతన్ని పట్టుకొని ఎమోషనల్ అవుతాడు బుజ్జి. అది సరే కానీ అతని ప్లేస్ లో మీరెందుకు వెళ్లారంటుంది వసుధార. మన వలన ఎవరికైనా నష్టం జరిగినప్పుడు వాళ్ళ కష్ట సుఖాల్లో మనకి బాధ్యత ఉంటుంది. ఈ రంగా చిన్నప్పుడే ఊరు వదిలేసి సిటీకి వచ్చి మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ బామ్మకి బాగోలేదని అప్పుల్లో ఉన్నారని తెలిసి వాళ్ళ ఊరు వెళ్ళాలని, ఆఖరి రోజుల్లో బామ్మని బాగా చూసుకోవాలని అనుకున్నాడు. అయితే కారులో ఉన్న లెటర్స్ నాకు ఇవ్వటం కోసం వస్తూ ఉంటే నేను అనుకొని అతని మీద దుండగులు దాడి చేశారు. ఆఖరి నిమిషంలో తన గురించిన వివరాలు చెప్పి స్పృహ కోల్పోయాడు రంగా. అప్పుడు అతని దగ్గర మావయ్యని పెట్టి నేను అతని ప్లేస్ లో వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళానంటాడు రిషి. నేను బామ్మ దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అన్నయ్య అంటాడు రంగా. తప్పకుండా నిన్ను మీ బామ్మ దగ్గరికి పంపిస్తాను, కాస్త ఓపిక పట్టు రంగా అని చెప్తాడు రిషి. తర్వాత బుజ్జితో కూడా అప్పుడే ఈ విషయం బామ్మతో చెప్పొద్దని చెప్తాడు. రిషి మాటలలో ఆ లెటర్ జగతి మేడం రాశారని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది వసుధార. మరోవైపు సరోజ చెప్పిన విషయం శైలేంద్ర తల్లికి చెప్పడంతో షాక్ అవుతుంది దేవయాని. ఏ పని సరిగ్గా చేయవు, అసలు ముందు వచ్చినవాడు రిషియా రంగానా అని క్లారిటీ తెచ్చుకో, వచ్చినవాడు రిషి అయితే మాత్రం మన గొయ్యి మనమే తీసుకున్న వాళ్ళం అవుతామని కొడుక్కి చివాట్లు పెడుతుంది దేవయాని. మరోవైపు వసుధార ఫోన్ తీసుకుని సరోజాకి ఫోన్ చేసి వసుధారని మాట్లాడమంటాడు రిషి. ఎందుకు అంటుంది వసుధార. నాకు కొన్ని క్లారిటీలు కావాలి అంటాడు రిషి. సరే అని వసుధార సరోజాతో మాట్లాడుతుంది. వాళ్ళ మాటల్లో శైలేంద్రని సరోజ కలిసినట్లు తెలుసుకున్న రిషి ఫోన్ కట్ చేసేస్తాడు. ఎందుకు సార్ ఫోన్ కట్ చేసేశారు అని అడుగుతుంది వసుధార. నాకు రావాల్సిన క్లారిటీ వచ్చేసింది అంటాడు రిషి. ఆ లెటర్ లో అన్నీ ఉన్నాయి అన్నారు కదా, మరి మీ అన్నయ్య వాళ్ళ గురించి నిజం తెలిసినా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని రిషిని అడుగుతుంది వసుధార. వాళ్ళు ఎక్కడా తప్పుకి దొరకకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఈ లెటర్ అబద్ధమని చెప్పడానికి కూడా వెనుకాడరు. అందుకే వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళ నోటితోనే చెప్పిస్తానంటాడు రిషి. మరోవైపు మహేంద్ర ఇంటికి వస్తారు ఫణీంద్ర, శైలేంద్ర. మాటల్లో రిషి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత మను ఇక్కడికి వచ్చాడా అని అడుగుతాడు శైలేంద్ర. ఎందుకు అంత గుచ్చి అడుగుతున్నావు, నా గురించి ఏమైనా చెప్పావా అంటాడు మహేంద్ర. నేను ఏమని చెప్తాను, ఎందుకు చెప్తాను, మీరు ఏమైనా అతని కన్న తండ్రా అంటాడు శైలేంద్ర. ఏం మాట్లాడుతున్నావు అంటూ కొడుకుని కోప్పడతాడు ఫణీంద్ర. అప్పుడే రిషి వాళ్ళు రావడంతో పలకరింపులు అయిన తర్వాత ఇలా వచ్చారంటే అని అడుగుతాడు రిషి. ఏమీ లేదు, బాబాయిని చూసి చాలా రోజులైంది కదా, ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో చూద్దామని చెప్పి వచ్చామనుకుంటాడు. ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి. అంతవరకు మీ #MD సైనింగ్ ఆఫ్.